రథసప్తమి సందర్భంగా విజయనగరం ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు రథసప్తమి కార్యక్రమాన్ని గుంచి దగ్గర ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి టెంపుల్లో ఈ కార్యక్రమాన్ని మేము చేయడానికి ఈ సంవత్సరం ముందుకు వచ్చాం. ఎందుకంటే ఆలయ పంతులు గారు వయసు అయిన తర్వాత వాళ్ళు చేయలేక పక్కన ఉన్నందున వారు ప్రతి సంవత్సరం కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. దానికి ముందుగానే మేము వచ్చి ఈ కార్యక్రమాలు ఏర్పాట్లు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా, ముఖ్యంగా సూర్యనారాయణమూర్తి దర్శనం చేసుకుంటే ప్రజలందరూ కూడా ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, సౌభాగ్యాలు ఉంటాయని కూడా కోరుకుంటూ ఆయన ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని సూర్యభగవాన్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ గుంచి దగ్గర ఉన్నటువంటి సూర్యభగవాన్ టెంపుల్ని చాలామంది ప్రజలకు, విజయనగరం ప్రజలకు చాలామందికి తెలియజేసే విధంగా ఈరోజు మేము కొంత హైలైట్ చేసి అందరూ కూడా తెలియపరిచే విధంగా తయారు చేస్తున్నాం. భక్తులందరూ కూడా ఈ గుడికి వచ్చి సందర్శించి ఈ గుడిని ముందుకు తీసుకెళ్ళడానికి రెండో ఆర్సీలుగా తయారు చేయడానికి కూడా మీరందరూ ముందు రావాలని, దానికి ముందుగా మా కమిటీ వారందరూ కూడా మేము సహకరించి రెండో ఆర్సీలుగా తయారు చేయడానికి ముందుకున్నామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సూర్యభగవాన్ది నిజరూప దర్శనం కూడా చాలా బాగా ఉంది. భక్తులందరూ కూడా ఆనందంగా దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు 4 గంటల నుండే పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలు వేలాది మంది వచ్చే దర్శనాలు చేసుకొని హాయిగా ఆనందంగా ప్రసాదాలు తీసుకొని వెళ్తున్నారు. ఈ గుడి 300 సంవత్సరాలకు పురాతనమైన గుడి. ఈ సంవత్సరంలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ గుడి కార్యక్రమాలని చేయడానికి ముందుకున్నాం. అలాగే గుడిని కూడా డెవలప్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నాం. దీనికి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం.